I love the way you హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోటరాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. అలైట్ మోషన్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి మీ లోగో కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా లిరిక్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా 3.8 సెకండ్ మిల్లీ సెకండ్ల కానుండి మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ మీకు ఎక్కడెక్కడ ఏ ఎఫెక్ట్ యూజ్ చేయాలనేది కూడా కింద నీకు ఇలా మీకు అన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నీకు ఇప్పుడు చూడండి, ఒక ఫోటో మాత్రం 2 ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఇమేజ్ మీద టచ్ చేయండి. మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఇమేజెస్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇమేజెస్ చూడండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ఇలా టచ్ చేసి మీకు ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఫోటోని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ నేను యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అన్ని ఫొటోస్ యాడ్ చేశాక చూడండి, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. అక్కడ మీకు సేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్ ప్రీసెట్స్ అండ్ XML ఫైల్స్ కూడా ఇచ్చాను. అక్కడ మీకు ఏదైతే అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ముందైతే మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేక్ ఎఫెక్ట్స్లో 3 ఫొటోస్ ఇచ్చాను. ఈ 3 ఫొటోస్ కూడా డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఎఫెక్ట్ అంటే ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసాక పూర్తిగా మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఎడిట్ చేసిన బీట్ మార్క్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, మనం ఎక్కడెక్కడ ఏ ఎఫెక్ట్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ ఇచ్చానమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఎక్కడ నుండి ఫస్ట్ ఎఫెక్ట్ 4.26 మిల్లీ సెకండ్ల కానుండి 2 ఫొటోస్కి మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి, ఈ 2 ఫొటోస్కి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటో మీద ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్. చూడండి, మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉందో మీరు చూసుకోండి. చూడండి, ఇక్కడ ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్. ఇక్కడ మళ్ళీ 2 ఫొటోస్కి ఇవ్వండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. సింపుల్గా మనం ఎక్కడైతే సేమ్ యాస్టీగా చూసుకోండి మీరు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్కి ఉంటాయి చూడండి. ఇగో ఇక్కడ 2 ఫొటోస్కి కరెక్ట్గా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. చూడండి, మళ్ళీ ఇంకా ఎక్కడ అయితే ఫొటోస్ ఉన్నాయో చూసుకోండి మీరు. ఫస్ట్ ఎఫెక్ట్ చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూసారు కదా. ఈ ఫోటోకి కూడా మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఇంకా ఎక్కడ ఉంది ఎఫెక్ట్ 1 అనేది లాస్ట్కు ఈ ఫోటో మీద ట్యాప్ సేమ్ యాస్టీస్గా ఇక్కడ ఉంది కాబట్టి మనం మళ్ళీ ఈ లాస్ట్ ఫోటోకి కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్. చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందనమాట. చూడండి, మళ్ళీ పూర్తిగా మనం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇది కాదు,
చూసారు ఫ్రెండ్. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ చేసేయండి. కాపీ చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎక్కడెక్కడైతే సెకండ్ ఎఫెక్ట్ ఉందో చూడండి, ఇది ఇక్కడ ఈ ఫోటోకి ఉంది. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ సెకండ్ ఎఫెక్ట్ చూడండి, ఇక్కడ సింగిల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. మళ్ళీ చూసుకోండి, ఎక్కడైతే ఉంటుందో సేమ్ యాస్టీజ్గా ఇక్కడ 2 ఫొటోస్ అన్నమాట. ఈ ఫోటో ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీరు ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. చూసుకోండి తొందరగా మీరు. ఇక్కడ మళ్ళీ 2 ఫొటోస్కి ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఇలా ఎక్కడైతే ఉన్నాయో మీరు ఇలా ఎండ్ వరకు కూడా చూసుకొని సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఫొటోస్కి ఉన్నాయి. ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. ఓకే, ఇంకా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పూర్తిగా బ్యాక్ లేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా అయిపోయినాయి. థర్డ్ ఎఫెక్ట్ అన్నమాట. దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి, ఎక్కడైతే మిగిలిన ఫోటోలు ఉంటాయి కదా వాటికి మాత్రం మనం థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. చూసుకోండి, మీరు ఎక్కడైతే వదిలేసాం ఇలా ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, సింపుల్గా అక్కడ అప్లై చేయడం. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. సింపుల్గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. చూడండి, ఎక్కడైతే మిగిలిన ఫోటోలు ఉంటాయి అది మాత్రమే థర్డ్ ఎఫెక్ట్ అనమాట. ఎందుకంటే 2 ఎఫెక్ట్లు డైరెక్ట్గా సింపుల్గా ఇచ్చేసాం చూసుకుంటూ. ఇప్పుడు మిగిలిన ఫొటోస్ ఒక్కటే కదా మనకి థర్డ్ ఎఫెక్ట్ అనేది, అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఎండ్ వరకు కూడా థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్ ఇక్కడ షేర్ సింబల్ ఉందిగా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.